చెప్పు ఏంది జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఏంది? ఏ పార్టీ వైపు ఉండబోతుంది ప్రజలంతా? జూబ్లీహిల్స్‌లో పరిస్థితి అంటే చూస్తున్నాం కన్నా ఇక్కడైతే మొత్తం నవీనన్న హవా నడుస్తుంది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ నవీనన్న, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. చేస్తుర్రు, పక్క పార్టీ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తుర్రు. కాకపోతే వాళ్ళు ఏదో డిబేట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే చూస్తుంటే వార్ వన్ సైడ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ సంక్షేమ పథకాలు ఏం అమలు కాలేదని చెప్తున్నారు కదా కొందరు. సంక్షేమ పథకాలు అమలు కాలేదనేది అది విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రమే అన్న. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఏమేం చేసినా వాళ్ళకి అన్నీ తెలుసు. సంక్షేమ పథకాలు చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఒక రేషన్ కార్డు కూడా పబ్లిక్ ఇవ్వడం జరగలేదు. అదే కాంగ్రెస్ వచ్చిన గత ప్రస్తుతం ఒక 2 సంవత్సరాల లోపే ఆల్మోస్ట్ చాలా రేషన్ కార్డ్స్ అనేవి పంచారు. ఆ రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తున్నారు. సన్నబియ్యం అనేది ప్రజలకు చాలా మంచి పథకం. దాంతోపాటు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దాంతోపాటు దానితో రైతులు చాలా హర్షిస్తున్నారు ఆ పథకం చూసి. అండ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు కానివ్వండి, కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు ప్రయాణం నడిపిస్తుంది. దాంతోపాటు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. దాంతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. ప్రతిపక్షాలు ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారు, అంతే. అది కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతూ రౌడీలకు టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, రౌడీ కనుక గెలిస్తే పేదలకు ఎన్నో మొత్తం కూల్ చేస్తారా హైదరాబాద్ అని చెప్పి. రౌడీలకు టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే గత వారం రోజుల కింద అనుకుంటా సల్మాన్ ఖాన్ అని చెప్పేసి ఒక మైనార్టీ అతన్ని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అతని మీద చాలా కేసులు అని చెప్పేసి పబ్లిక్ అందరూ అంటున్నారు. సో అలాంటి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవడం తప్పలేంది. రౌడీలను అసలు వాళ్ళే చెప్తున్నా కానీ ప్రజలు మాత్రం రౌడీ అని ఎవరు అనట్లేరు. ఎవరు చూసినా నవీన్ అన్న అని పిలుస్తున్నారు కానీ నవీన్ అని కూడా ఎవరు వేయట్లేరు. ప్రతి ఒక్కరు అన్న పలకరింపు అనేది ఉత్తిగా రాదని ఎవరికి కూడా. సో మనసులోంచి వస్తున్నది అది ఒక ప్రేమ అనేది ఉంది. నవీన్ అన్న అనేటోడు ఇక్కడ గత 10-15 సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నా లేకున్నా తన సొంత డబ్బులతోని ప్రజలకు ఎన్నో మంచి పథకాలు చేశాడు. సో ఇప్పుడు అవకాశం వచ్చింది, అన్నకు ఛాన్స్ వచ్చింది. సో వినియోగించుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అన్న వినియోగించుకుంటున్నాడు. కంపల్సరీ కూడా అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. గత ఎమ్మెల్యే టీడీపీ తరఫు నుంచి గెలిచాడు, టీఆర్ఎస్ తరఫు నుంచి గెలిచాడు. వరుసగా 15 సంవత్సరాలు అన్న. 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే కాన్స్టెంట్గా ఒక కాన్స్టిట్యున్సీకి ఉంటే ఎంత డెవలప్మెంట్ జరగాలి మనకు చూసి అర్థమవుతుందా? జూబ్లీహిల్స్ ఎప్పటిలాగానే అదే వర్షాలు వస్తే మురికి కాలువలు వెళ్ళిపోవడం, మొత్తం ఒక చిన్న వర్షానికి మొత్తం వరదలై పారడం, ఎక్కడ గల్లీలు అక్కడనే చిన్న చిన్న డెవలప్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు అన్న ఇక్కడ. సో నవీనన్న వచ్చి కంపల్సరీ పబ్లిక్ని చూసుకుంటాడు, ఆ నమ్మకం మాకుందన్న ఇక్కడ. 2 పోటీ చేసి ఓడిపోయాడు ఎంఐఎం నుంచి ఇండిపెండెంట్ కూడా. అప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాడు అన్న. అదే అన్న, ఇప్పుడు నవీనన్న అనే అతను ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంత ఆదరణ ఉంది పబ్లిక్కి. అదే మాగంటి గోపినాథ్ అంటాడు. సరే, ఇప్పుడు అతను చనిపోయాడు అన్న. ఆ చనిపోయిన అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. సో ఆ అన్న చేసిన మైనస్ పాయింట్ల గురించి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. సో అది అనేది పబ్లిక్ తెలుసు. ఎవరు నవీన్ అన్న అనేట పబ్లిక్ ఎట్లుంటారో ప్రతి ఒక్కరు తెలుసు. అన్న విజయవాడ అయితే ఎవరు ఆపలేరు అన్న, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. చూద్దాం, ఇంకొక మా అంటే 2 వీక్స్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఈ ప్రతిపక్షాల అందరికీ కూడా ఆన్సర్ వస్తుంది. అప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎవరు రౌడీ, ఎవరు ప్రజానాయకుడు అనేది 2 వీక్స్ తర్వాత ప్రతి ఒక్కరు తెలిసిపోద్ది. థ్యాంక్ యూ. ఓకే అన్న.